అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బొగ్గు బ్లాకుల వేలంకి వ్యతిరేకంగా సిపిఐ పార్టీ ఏఐటీసీ యూనియన్ తీసుకున్న నిర్ణయం మేరకు వారం రోజులుగా సింగరేణి వ్యాప్తంగా ఉద్యమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ నెల 5వ తేదీ నాడు అన్ని కలెక్టర్ల ఆఫీసు ముట్టడి చేసి కలెక్టర్ల ద్వారా మెమోరాండం ఇచ్చాం. అదేవిధంగా 6వ తేదీ నుండి అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసులు, హెడ్ ఆఫీసుల ముందు నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. ఈ రోజు అన్ని జనరల్ మేనేజర్ల ఆఫీసు ముందు ధర్నాలు చేయడం జరుగుతూ ఉంది. రేపు 18వ తేదీ నాడు హైదరాబాద్ లో ఏదైతే వేలంపాట పెట్టిన దగ్గర ధర్నా చేసి ఆ ధర్నాని రద్దు చేయించడం కొరకు పోరాటం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ నెల 1వ తారీఖు నాడు ఏఐటీసీ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిపి అన్ని కార్మిక సంఘాలను ఆహ్వానించాం. బిఎంఎస్ మినహా అన్ని సంఘాలు వచ్చినాయి. అందరూ కూడా మద్దతు ఇస్తామని చెప్పారు. ఏదేమైనా ఈ బొగ్గల వేలం రద్దు చేసి సింగరేణికే ఈ బాయిలు ఇచ్చే వరకు కూడా ఈ పోరాట కార్యక్రమం కొనసాగిస్తాం. గత 10 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక్కటంటే ఒక్కడు కూడా కొత్త బాయి రాలేదు. దీనివల్ల ఇంకొక 10 సంవత్సరాల లోపులోనే సింగరేణి ప్రైవేటీకరణ పోయేటువంటి ప్రమాదం వచ్చింది. కాబట్టి ఇవాళ ఏఐటీసీ యూనియన్ ఎన్నికల సందర్భంలో కార్మికులకు ఇచ్చిన హామీ మేరకు కొత్త బావుల కొరకు పోరాటం చేస్తా ఉన్నాం. ఈ పోరాటంలో కార్మికులందరూ కూడా కార్మిక సంఘాల భేదం లేకుండా కలిసి రావాలని, అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని ఏఐటీసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సింగరేణిలో ఈనాడు పోరాట కార్యక్రమాలు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ రోజు మనుగూరుతోనే చివరి రోజు 10వ తారీఖున చేయాల్సిన ధర్నా ఈ రోజు మనుగూరులో 12వ తారీఖున పెట్టుకుని ఈ రోజు ఇందులో పాల్గొన్న కార్మిక వర్గానికి విప్లవ అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది అంతం కాదు, ఇది ఆరంభంలాగానే ఈ యొక్క పోరాటం దశల వారీగా పోరాటానికి రూపొందించుకోవాలి. ఎందుకంటే ఈ రోజు వేలంపాట అనేది 2015లో తీసుకున్న నిర్ణయం ప్రకారం రాజకీయ నిర్ణయాలు జరిగింది. పార్లమెంట్ లో బిల్లులు ప్రవేశపెట్టి ప్రభుత్వ రంగ ఆస్తులను అమ్మడానికి బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉన్నది. ఒకవైపు మొన్న బొగ్గు గని శాఖ మంత్రులకు నేను మా అధ్యక్షుల వారిని కలవడం జరిగింది. ఈ సింగరేణి పరిస్థితి, దీని మీద ఆధారపడ్డ కార్మిక ప్రజలు, కార్మికులు, అదేవిధంగా మీరు తెలంగాణ ప్రాంత మంత్రివి, నువ్వు ఎట్లయినా సింగరేణికి న్యాయం చేయాలని మొన్న హైదరాబాద్ లో మా అధ్యక్షులు సీతారామయ్య గారు, మేము మిగతా సంఘాలతో కలవడం జరిగింది. ఆయన వేలాన్ని అయితే ఆపుదామని హామీ ఇవ్వలేదు, కానీ ఏదైనా నేను తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేస్తానని చెప్తా ఉన్నాడు. కానీ ఇది అంత మాత్రమే కాదు. ఈరోజు బొగ్గలు వేలమేమో శాంతం అమ్ముతా ఉంటే ఈరోజు సింగరేణి యాజమాన్యం మాత్రం ఈరోజు ఇంటర్నల్ గా ఈరోజు OC2, OC4 అయితేనేమి, కొండాపూర్ అయితేనేమి, మనుగూరు ఓసీ అయితేనేమి 12-3 సెటిల్మెంట్ కాకుండా ఈరోజు ప్రైవేట్ వాళ్ళతో నడుపుతా ఉన్నారు. అండర్ గ్రౌండ్ లో ప్రైవేట్ వాళ్ళని తెస్తా ఉన్నారు. ఒకవైపు కార్మికులందరూ 39,000 మంది కార్మికులు వచ్చినప్పుడు మళ్లీ ఈరోజు అండర్ గ్రౌండ్ లో కూడా కాంట్రాక్ట్ లేకపోతే ఓపెన్ కాస్ట్ లో కాంట్రాక్ట్ ద్వారా బొగ్గు తీయడం అనేది చాలా దారుణం. కాబట్టి ఈ సందర్భంగా ఈ అంశాన్ని కూడా మేము మేనేజ్మెంట్ తో ప్రస్తావిస్తున్నాం. ఒకవైపు కేంద్రం మీద పోరాటం చేస్తా ఉన్నాం ప్రైవేటైజేషన్ ఆపమని. ఒకవైపు ఇంటర్నల్ గా మీరేమో ఇంటర్నల్ గా ప్రైవేటైజేషన్ చేస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఏదైతే వేలందులో చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం 12-3 సెటిల్మెంట్ ప్రకారం కార్మికులే బొగ్గు తీసే పనిలో ఉండాలి అనే ఒక ఏదైతే మన యొక్క అగ్రిమెంట్ ఉందో దాన్ని అమలు చేయాలని ఈ సందర్భంగా యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.